హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాహిని అంబికా ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. అయితే దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోధుమ పిండి, ఉప్మా రవ్వ, సాల్ట్ అండ్ ఆయిల్ కూడా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే మెజర్మెంట్స్తో తీసుకుంటున్నామో అదే దాంతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ బౌల్ తోటి నేను ఒక 2 గ్లాసులు పిండి తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్లోని హాఫ్ బౌల్ ఏంటంటే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం మనం వేడి చేసుకోవాలి. వేడి చేసుకోవడం వల్ల గవ్వలు అయితే మెత్తగా వస్తాయి, కొంచెం మరి గట్టిగా కాకుండా. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాము. మీకు నచ్చినట్టయితే ఇందులో మీరు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేయకముందు ఈ విధంగా ఒకసారి కలుపుకొని చూడండి. ఇలా సాల్ట్ కొంచెం మిక్స్ అయ్యేలాగా, నూక కూడా మిక్స్ అయ్యేలాగా కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ మరగబెట్టుకొని ఇక ఇలాగ అక్కడక్కడ వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ ఆ విధంగానే ఇది కూడా కలుపుకోవాలి. దీనికి వాటర్ అయితే ఎక్కువ పట్టదు, కొంచెం వాటరే సరిపోతుంది. ఆయిల్తో కొంచెం బాగా కలుపుకోండి. ముందు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఏదైనా స్పూన్తో కలిపిన తర్వాత చేత్తో ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఉండల్లా లేకుండా చూడండి. ఇప్పుడు చూడండి, పిండి మనం మిక్స్ చేస్తున్నప్పుడు ఇలా పొడి పొడిగా ఉండాలి. ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి. చూడండి, సేమ్ చపాతీ పిండి మనం ఎలాగైతే మిక్స్ చేస్తామో కలుపుకుంటామో సేమ్ ఆ విధంగా కలపండి. ఈ బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా మంచి స్నాక్స్ అని కూడా చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి, మనం ఫింగర్ పెడితే కనుక ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కాబట్టి దీన్ని ఒక 20 మినిట్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. ఒక మూత పెట్టేసేయండి, సెపరేట్గా ఒక బౌల్ తీసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ బాగా నాననివ్వండి. చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తింటారు కూడా ఇవి. చూడండి, 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే కనుక చూడండి చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనం తీసుకొని చేద్దాము. చాలా చిన్న సైజ్ తీసుకోండి. మీకు పెద్ద సైజ్ కావాలనుకున్నా సరే చేసుకోవచ్చు, కానీ మరీ పెద్ద సైజ్ అయితే అక్కడక్కడ ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు అనమాట. సో అందుకనేసి చాలా చిన్న సైజ్ తీసుకోండి. వీటిని ఇప్పుడు మనం ఒక చెక్కది గవ్వలపీట తీసుకుందాము. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ఈ గవ్వలపీట మీద మనం స్టార్టింగ్లో నొక్కి పెట్టాలి, గట్టిగా నొక్కి పెట్టి అలా రోల్ చేయడం వల్ల గవ్వ నీట్గా వస్తుంది, అంతేకాకుండా లావుగా రాకుండా ఉంటుంది. ఇలా చూడండి. సో అలా ఉండడం వల్ల ఏంటంటే బాగా ఫ్రై అవుతుంది, అక్కడక్కడ మిగిలిపోకుండా. సో చూడండి, ఈ విధంగా మనం రౌండ్గా చేసుకున్నవన్నీ కూడా గవ్వలు చూడండి ఈ విధంగా తయారు చేసేయండి. చూడండి, నేను చూపించిన విధంగా ఈ పిండినంతా గవ్వలపీట మీద ఇలా గవ్వల్ని తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి. ఇవి ఒకదానికొకటి అయితే స్టిక్ అవ్వవు, అంటుకోకుండానే ఉంటాయి. సో కాబట్టి మీరు అన్నీ ఒకసారి వేసేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. సో చూడండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అలాగనే లో ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టేసిన గవ్వలు ఒకసారి కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ లోపల బాగా ఉడకవు. సో చూడండి, ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి బాగానా, ఎందుకంటే ఒకవైపే ఫ్రై అవుతాయి, ఇంకోవైపు అవ్వకుండా ఉంటాయి. చూడండి, కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక సెపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, ఈలోగా మనం మిగతావి కూడా సేమ్ ఇలాగే ఏమైనా ఉంటే
ఫ్రై చేసేయండి. ఇంకా ఈలోపు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం. బెల్లం పాకంకి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గోధుమ పిండి కప్పుతోటి సేమ్ ఒక కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకొని ఒక ప్యాన్లో వేసి స్టవ్ ఆన్ చేసి ఒక 100 ml వాటర్ కొంచెం తక్కువ వేయండి. ఈ బెల్లం పాకం పెట్టుకున్నప్పుడే మీకు ఒకవేళ ఇలాచీ ఫ్లేవర్ మీకు ఇష్టం ఉన్నట్లయితే కనుక ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. బెల్లం పాకంలోని మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మాకు అంతలాగా ఇలాచీ ఫ్లేవర్ నాకు నచ్చదు. సో మీకు నచ్చినట్టయితే ఎవరికైనా యాడ్ చేసుకోండి. అంతేకాకుండా చెప్పడం మర్చిపోయాను, పిండి మీరు కలుపుకున్నప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకున్నా ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. చాలా బాగున్నాయి చూడడానికి. అయితే మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్మోస్ట్ బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. చూడండి, నేను చూపించినట్టుగా తీగ పాకం అంటారు, ఆ విధంగా బెల్లంని అప్పటి వరకు మరగబెట్టండి. ఆ తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి ఉంచుకున్న గవ్వలన్నీ కూడా బెల్లం పాకంలో ఇలా వేసి స్టవ్ మీదే మీరు ఏదైనా క్లాత్ పట్టుకొని ఇలాగా కలుపుకోండి. స్పూన్స్ కానీ వేరేవేవి యూజ్ చేయొద్దు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సెపరేట్గా ఒక పళ్ళెం కానీ లేదంటే ఒక ప్లేట్లోకి ఇవన్నీ వేసేయండి. కొద్దిసేపు ఒక 20 minutes మళ్ళీ వీటిని కూడా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఒకటి ఇలాగా స్ప్లిట్ చేసుకోండి, సెపరేట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. అంతేకాకుండా నేను గోధుమ పిండితో తయారు చేశాను. సో మ్యాక్సిమం కొంతమంది అయితే మైదాతో కూడా తయారు చేస్తారు ఇవి. సో టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మనకి బయట అయితే ఇది పావు కేజీ 60 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.